హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు ఈకేఎస్ స్టిచ్చింగ్ కుకింగ్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ హాల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అందుద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లాంగ్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, అలాగే ఎల్బో స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసినాను. సరే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ముందుగా ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఫ్రంట్, నాకు మెయిన్ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచెస్ ఇక్కడ ఖర్చు కోసం వదిలేసుకోవాలి ముందు. ఇప్పుడు కరెక్ట్గా 4 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాను. 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఖర్చుకి వదిలేసుకోవాలి. మనకి 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. 4 ఇంచ్ మనకి మెయిన్ బ్లౌజ్ స్లీవ్ లెంత్ అయితే 1 ఇంచ్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా లైన్ మార్క్ వేసుకుందాం. ఇప్పుడు నాకు బ్లౌజ్ హార్మోల్ చుట్టుకొలత వచ్చేసి 7.5 మెయిన్ ఉంది. 7.5 దగ్గర మార్క్ వేసుకున్నాను. మనకి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మాత్రం మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. అంటే నాకు 4 ఇంచెస్ లెంత్ మెయిన్ ఉంది కాబట్టి 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. మీరు 5 ఇంచుల స్లీవ్స్, 6 ఇంచుల స్లీవ్స్ స్టిచ్ చేసుకున్న వాళ్ళైతే 2.5 ఇంచెస్, 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ కొంచెం లెంత్ స్లీవ్ ఉంది అనుకున్నప్పుడు 3.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు పైనుంచి నేను 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ముందుగా మార్క్ వేసుకున్నాం కదా, 2 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని ఇక్కడ వరకు ఈ విధంగా కలుపుకోవాలి. లైట్గా మనం ఈ విధంగా ఫ్రీ హ్యాండ్స్ తోటి డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్, మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఖర్చుల కోసమని నేను 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. మనం క్లాత్ టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని ఇలా మార్క్ వేసుకోవాలి, క్రాస్గా పెట్టుకోకూడదు. ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ కింద వైపు ఎంత ఉందో చూసుకోవాలి. 5.5 నాకు మెయిన్ ఉందండి. ఇలా మార్క్ వేసుకుని దీన్ని కలిపేసుకుందాం. అలాగే 2 ఇంచెస్ ఈ విధంగా ఎక్కువ పెట్టుకుని ఇలా మార్క్ వేసుకుని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే కింద వచ్చేసి 3/4 ఇంచ్ దగ్గర నేను మార్క్ వేసుకుంటున్నాను. మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ వరకు మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 సెంటర్ మార్క్ని తీసుకోవాలి. ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుని ఇలా సెంటర్కి మనం మార్క్ వేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్ దగ్గర 1/2 ఇంచ్ మనం లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం దీన్ని ఒక కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. మనకి ఎగుడు దిగుడు లేకుండా మనం లైట్గా ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ మార్క్ మీదనే కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి. అలాగే ఇది గుర్తుండడానికి కోసం ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ షేప్ ఇచ్చింది గుర్తుండడానికి కోసం. అలాగే సెంటర్లో కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. మనకి స్లీవ్ రెడీ అయిందండి. ఇప్పుడు నేను కొంచెం పెద్ద స్లీవ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తున్నాను. ఈ విధంగా నేను డబల్ ఫోల్డ్ వేసుకున్నాను. నాకు 2 స్లీవ్లు దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని స్లీవ్ లెంత్ ఎంత ఉందో అని ఈ విధంగా చూసుకుంటున్నాను. 11 ఇంచెస్ నాకు స్లీవ్ లెంత్ మెయిన్ ఉందండి. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకోవాలి ముందుగా. ఇది మనకి ఖర్చుల్లోకి పోతుంది. దీన్ని స్ట్రైట్గా మార్క్ వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఎగుడు దిగుడు ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 11 ఇంచ్ మెయిన్ ఉంది కదా, అక్కడ ఒక మార్క్ వేసుకుంటున్నాను. అలాగే పై వైపు మనం 1/2 ఇంచ్ ఖర్చులోకి వదిలేసుకోవాలి. ఇది మనకి స్టిచ్చింగ్లోకి పోతుంది. మనకి టోటల్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే వస్తుంది. 12 ఇంచెస్ దగ్గర కింద వైపు కూడా మార్క్ వేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, అందుకోసం పైనుంచి నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి కింద వైపు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ క్లాత్ అతుకు పడుతుంది 2 ఇంచెస్. ఇప్పుడు నేను ఈ లైన్ని డ్రా చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం లైన్ని లైట్గా డ్రా చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. ముందుగా మనకి అతుకు పడే క్లాత్ వచ్చేసి ఇక్కడే వచ్చేస్తుందండి, నేను చూపిస్తాను. ఇప్పుడు మనం
ఆది బ్లౌజ్ మెజర్ తీసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకొని విడ్త్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి. అలాగే నాకు 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం ఎక్కువ కావాలి కదా, 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా నాకు ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్కువగా క్లాత్ అతుకు పడుతుంది. దానికోసం ఇక్కడ నేను క్లాత్ ఇక్కడ కట్ చేసుకున్నాను కదా, అదే క్లాత్ని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లోపలి వైపుకు ఈ విధంగా పెట్టుకున్నాను. ముందుగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ 1/2 ఇంచ్ మనకి ఇక్కడ స్టిచ్చింగ్లోకి పోయేస్తుందండి. మనకి అప్పుడు ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. మనకి స్టిచ్చింగ్లోకి పోతే 2 ఇంచెస్ మాత్రమే వస్తుంది. చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్ కూడా నాకు ఇక్కడ వరకు మార్క్ వచ్చింది కదా, కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి కొంచెం ఇలా క్లాత్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ రెండు లైన్ని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నా ఏం పర్లేదండి, తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్క్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కర్వ్ తీయడానికి కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు పైనుంచి నేను 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాను. ఈ రెండింటి మార్క్కి మధ్యన ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీని విడ్త్ వచ్చేసి నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. మీరు 40 సైజ్ 42 సైజ్ బ్లౌజ్ అలా స్టిచ్ చేసేటప్పటికి ఇక్కడ ఒక 30 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి, మనకి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా రాదు. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకుందాం. మనకి స్లీవ్ కటింగ్ లాస్ట్కి ఇలా వస్తుందండి. మనకి లెంతీ స్లీవ్ అయినప్పటికీ అతుకులు అనేది కంపల్సరీగా పడుతుంది. క్లాత్ ఎక్కువగా ఉంటే పట్టదండి, క్లాత్ లేకపోతే సరిగ్గా పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా స్లీవ్ కటింగ్ అనేది అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి. స్టిల్ మీకు డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.